వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ రెండు ముక్కలైంది. ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా మారిపోయారు. ఇక ఉన్న ఎమ్మెల్యేలు ఉంటారా పోతారా అని చెప్పి అర్థం కాని పరిస్థితి. ఇక ఇదే సమయంలో రాజ్యసభ ఎంపీల సంక్షోభం కూడా తప్పట్లేదు. దీదీకి టీఎంసీలో తలనొప్పులు తప్పటం లేదు. ఇక ఇప్పుడు ఇద్దరు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయబోతున్నారు అన్న వార్తలు బయటకు వస్తున్నాయి. తమ పదవులను వీడే ఆలోచనలో వారు ఉన్నట్లుగా ఎంపీలు సుఖేందు శేఖర్ రాయ్, కోయల్ మల్లిక్ వీళ్ళిద్దరూ పార్టీని వీడబోతే రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేయబోతున్నారంటూ వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక ఎంపీల నిర్ణయంతో మమతా బెనర్జీకి పెద్ద తలనొప్పే వచ్చి పడింది. రాజ్యసభలో టీఎంసీకి 13 మంది సభ్యుల బలం అయితే ఉంది. ఇక ఈ ఇద్దరు రాజీనామా చేస్తే ఇప్పుడు బలం పడిపోనుంది. రాజ్యసభలో 11కు ఎంపీల సంఖ్య చేరబోతోంది. ఇక ఈ రకంగా మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంది. ఇక ఇప్పటికీ ఉన్నటువంటి ఎంపీల అంశం పక్కన పెడితే ఇప్పుడు ఎమ్మెల్యేల అంశం పక్కన పెడితే ఇక ఇప్పుడు ఎంపీల విషయంలో కూడా కొత్త సమస్య వచ్చి పడింది దీనికి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సిరాజ్ అడిగి తెలుసుకుందాం. సిరాజ్, ఇద్దరు రాజ్యసభకు రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది ఎంపీలు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? మే 4 తర్వాత వెస్ట్ బెంగాల్ లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారినటువంటి సంగతి మనం అందరం గమనిస్తూనే ఉన్నాం. కానీ మమతా బెనర్జీ ఓటమి తర్వాత ఓటమి ఒక పెద్ద ఎదురుదెబ్బగా భావించాం. కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు వరుసగా చేజారుతూ మమతా బెనర్జీకి షాక్ మీద షాక్లు ఇస్తున్నారు. ప్రస్తుతం మమతా బెనర్జీ ఢిల్లీకి వచ్చారు. ఇండియా కూటమికి సంబంధించినటువంటి సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు 23 మంది పార్టీలకు సంబంధించినటువంటి నేతలు పాల్గొన్నారు. ఈ బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయబోతున్నారు. ఇదే యోచనలో ఉన్నారనేది మాత్రం మమతా బెనర్జీ కొంత షాక్ ఇచ్చేటువంటి అంశమేరు. ప్రధానంగా ఎంపీలు సుఖేందు శేఖర్ రాయ్ తో పాటుగా కోయల్ మల్లిక్ వీళ్ళిద్దరు కూడా రాజీనామా చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఎంపీల తీరుతో మాత్రం మమతా బెనర్జీ ఒక పెద్ద షాక్ గానే వస్తుంది. ప్రజెంట్ రాజ్యసభలో మమతా బెనర్జీకి 13 మంది ఎంపీలు ఉన్నారు. సో వీరిద్దరు కనుక రాజీనామా చేస్తే ఆ సంఖ్య 11కు పడిపోయేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రధానంగా ఈ సుఖేందు శేఖర్ రాయ్ ఆయన రాజీనామా చేసేటువంటి యోచనలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయన టీఎంసీకి సీనియర్ నాయకులుగా ఉన్నారు. రాజ్యసభ ఎంపీగా ప్రెసిడెంట్ ఉన్నారు. ఆయన రాజ్యసభ సభ్యత్వానితో పాటుగా పార్టీకి రెండింటికి కూడా రాజీనామా చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. అంటే ఈయన చెప్తున్నటువంటి ప్రధాన కారణం ఏంటంటే గత బెంగాల్లో వెస్ట్ బెంగాల్ కి సంబంధించి 15 ఏళ్ళు టీఎంసీ ఉంది. ఆ 15 ఏళ్లలో కూడా అవినీతి చాలా వరకు పెరిగిపోయింది. మహిళల పైన అరాచకాలు ఎక్కువైపోయినాయి. కాబట్టి ఈ అంశాలతోనే నేను రాజీనామా చేయాలనుకుంటున్నాను అనేది మాత్రం సుఖేందు శేఖర్ రాయ్ చెప్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. దీంతో పాటుగా ప్రజలు మార్పును కోరుకున్నారు కాబట్టి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బీజేపీ ఒక స్పష్టమైనటువంటి మెజార్టీ వచ్చింది. ప్రజా తీర్పును గౌరవిస్తూనే తాను రాజీనామా చేస్తున్నాను. ఇప్పుడు టీఎంసీ అవసరం వెస్ట్ బెంగాల్లో లేదు, మమతా బెనర్జీ అవసరం వెస్ట్ బెంగాల్లో లేదు. ఇలాంటి సందర్భంలో ఈ పార్టీలో నేను ఉండే ఉపయోగం లేదు అనేటువంటి రీతిలో సుఖేందు శేఖర్ రాయ్ మాట్లాడుతున్నారు. మరో ఎంపీ మీరన్నట్లుగా కోయల్ మల్లిక్, ఈమె కూడా బాలీవుడ్ బెంగాల్ కి సంబంధించినటువంటి నటి. అదేవిధంగా ఏప్రిల్ లో ఈమె రాజ్యసభకు ఎన్నికవ్వడం జరిగింది. ఈమె కూడా రాజీనామా చేసేటువంటి అవకాశం కనబడుతుంది. సుఖేందు శేఖర్ రాయ్ అడుగుజాడలోనే ఈమె కూడా నడుస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ తాజాగా దెబ్బ మీద దెబ్బగానే భావించాలి లేదు. ఎందుకంటే లోక్సభలో పూర్తిగా మమతా బెనర్జీ పైన తిరుగుబాటు, రాజ్యసభలో ఇలాంటి కొంతవరకు పార్టీ వీడడం, రాష్ట్ర శాసనసభలో మమతా బెనర్జీకి బలం భారీగా తగ్గేటువంటి అవకాశాలు కనబడడం, ప్రత్యర్థికి తిరుగుబాటు చేయడం, మొత్తం మమతా బెనర్జీకి చాలా మీద దెబ్బ మీద దగ్గర షాక్ గానే మరొకటి చూస్తే ఇద్దరు ఎంపీలు ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక బీజేపీయే ఉంది. తర్వాత వీళ్ళు బీజేపీకి వెళ్లేందుకే ఈ రకంగా కూడా బీజేపీ తరఫున వెళ్లేందుకే ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారన్న వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ఎంపీలు ముందు నుంచి అసంతృప్తిగానే ఉన్నారు. ఇప్పటికే లోక్సభకు సంబంధించిన 20 మంది ఎంపీలు మమతా బెనర్జీ మీద, మరి ముఖ్యంగా అభిషేక్ బెనర్జీ నాయకత్వంలో పార్టీ పూర్తి స్థాయిలో విఫలమైంది అనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. వారు కూడా బీజేపీలో చేరేటువంటి యోచన ఆలోచన చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మీరన్నట్లు రాష్ట్ర శాసనసభలో మమతా బెనర్జీ పార్టీ ఓడిపోయిన గెలిచినటువంటి స్థానాల్లో 58 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు స్పీకర్ దగ్గరికి వెళ్లారు. స్పీకర్ దగ్గరికి వెళ్లి అసలు మా ప్రతిపక్ష నేత ఈయనే కాదు కాబట్టి ఋతుప్రత బెనర్జీ మా ప్రతిపక్ష నేతగా ఎన్నుకుంటున్నామని స్పీకర్ కి ఆయన నోటీసులు ఇవ్వడం, ఎన్నుకోపీగా గుర్తించాలని వాళ్ళు కూడా తిరుగుబాటు చేయడం. అంటే ఇప్పుడు మీరు అన్నట్లు రాజ్యసభలో 13 నుంచి వీరిద్దరు బీజేపీలో చేరితే 11కు చేరడం, మరి బీజేపీలో అధికారికంగా చేరుతారనేటువంటి ప్రకటన చేయనప్పటికీ కానీ ఈ మొత్తం వ్యవహారం వెనకాల లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు, మరోవైపు ఎమ్మెల్యేలు, మొత్తం పార్టీ మార్పుల వెనకాల వీళ్ళందరూ తిరుగుబాటు చేయడం వెనకాల బీజేపీయే ఉంది అనేది మాత్రం మమతా బెనర్జీ చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. మరి ఇలాంటి సందర్భంలో మమతా బెనర్జీతో పాటుగా అభిషేక్ బెనర్జీ పైన ఇప్పుడు వరుసగా కేసులు పెట్టడం కానివ్వండి, వారు క్షేత్రస్థాయిలో వెళ్ళడం, కార్యకర్తలు, మరి ముఖ్యంగా స్థానికంగా జరుగుతున్నటువంటి ఘర్షణ పరిస్థితులు,
ఈ మొత్తాన్ని బేరీకి వేసుకున్న తర్వాత టీఎంసీ కూడా దూకుడుగా వెళ్తుంది. భారీ స్థాయిలో పార్టీని వీడుతున్నారు ప్రజాప్రతినిధులు. సో వారిని ఎలా రక్షించుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఆలోచన చేసినా వారు ఆగేలా లేదు. పార్టీలో వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోతుంది. మరి ముఖ్యంగా పార్టీ గుర్తుపైనే అసలు పూర్తి స్థాయిలో మోసం అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తమని అసలైనటువంటి తృణమూల్ కాంగ్రెస్ గా గుర్తించాలని లతా బెనర్జీ లాంటి వాళ్ళు కూడా ఇప్పటికే స్పీకర్ కి నోటీసులు ఇవ్వడం, మొత్తం వ్యవహారం మాత్రం మమతా బెనర్జీ చుట్టూ ఒక ఉచ్చులా బిగిస్తున్నటువంటి పరిస్థితి. బట్ ఈ రోజు ఇండియా కూటమి సమావేశం ఢిల్లీలో జరుగుతుంది. మమతా బెనర్జీ దానికి సంబంధించి హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరైనటువంటి నేపథ్యంలోనే ఇద్దరు ఎంపీలు ఈ విధంగా తిరుగుబాటు చేయడం మాత్రం కొంతవరకు ఆ పార్టీకి ఊహించని దెబ్బగానే భావించాలి. మరి వెళ్తున్నటువంటి ఎంపీలను మమతా బెనర్జీ ఏ విధంగా ఆపుతారు, బీజేపీ మొత్తం చేస్తుంది అనేటువంటి ఆరోపణ చేస్తున్నారు కాబట్టి బీజేపీ మీద ఎలాంటి ఇంకా ప్రత్యారోపణలు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరోవైపు ఎమ్మెల్యేలు చేజారిపోయారు కాబట్టి వాళ్ళని రక్షించుకునేటువంటి అవకాశం మమతా బెనర్జీ చేతిలో లేదు. అలాగే ఎంపీలు కూడా వెళ్ళిపోతారా అనేది మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. కానీ దీనికి మాత్రం ఇది ఒక పెద్ద షాక్ గానే భావించాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సిరాజ్. ఇక ఎంపీలు సుఖేంద్ర శేఖర్ రాయ్, కోయల్ మల్లిక్ వీళ్ళిద్దరూ రాజ్యసభకు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. వీళ్ళిద్దరూ రాజీనామా చేస్తే టీఎంసీకి పెద్ద ఎదురు దెబ్బలానే దీన్ని చూడాలి. మమతా బెనర్జీకి ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారుతుంది. రాజ్యసభలో టీఎంసీ బలం పడిపోబోతుంది. ఇప్పటికి 13 మంది సభ్యుల బలం కాస్త 11కు చేరుకోబోతోంది. దీంతో కూడా పార్టీ వీడుతున్నటువంటి వారు పెరిగిపోతూ ఉన్నారు. ఎంపీలు ఇప్పటికే కూడా తాము ఒక ప్రత్యేక వర్గంగా గుర్తించాలని కోరబోతున్నట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే 58 మంది రిక్తభ్రతను ఇటు ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవటం జరిగింది. ఈ రకంగా కూడా చిన్నగా కూడా దీదీ నుంచి టీఎంసీ చేజారిపోతున్నట్లు కనిపిస్తూ ఉంది. ఇక దీదీ మీద అసంతృప్తి కన్నా గానీ తన మేనల్లుడి మీద అసంతృప్తి ఎక్కువగా ఉన్నట్లు, అందుకే పార్టీని వీడుతున్నట్లుగా కూడా కనిపిస్తూ ఉన్నారు. మరి చూడాలి ఈ అంశంలో ఇంకా దీదీ ఎటువంటి చర్యలు చేపడుతున్నారు ఏంటి అనేది.